ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ సుందరరెడ్డి గారు, ఈ యాంథ్రోపిక్ ఐటీ టూల్ ఉంది కదా, ఇది ఐటీ కంపెనీలకు నిద్ర లేకుండా చేస్తుందంట. ఆల్మోస్ట్ ఇన్ఫోసిస్, టీసీఎస్ కి సంబంధించిన స్టాక్స్ కూడా బాగా క్రాష్ అయినాయంట. సో మొత్తానికి యాంథ్రోపిక్ ఇన్ ఐటీ టూల్ ఇవాళ ప్రపంచ ఐటీ రంగాన్ని భయపెడుతోందంటూ కూడా మనకి వార్తా కథనాలు చాలా ఎక్కువ వస్తున్నాయి. సో ఏంటి అసలు ఈ యాంథ్రోపిక్ ఐటీ టూల్ ఈ ఐటీ కంపెనీలను ఏ రేంజ్ లో వణికిస్తోంది అసలు? బేసికల్ గా ఇది ఏఐ ఏజెంట్ అండి, వాళ్ళు రిలీజ్ చేశారు. ఆంథ్రోపిక్ వాళ్ళు ఒక ఏఐ ఏజెంట్, నేమ్ ఏంటంటే క్లాడ్ కోవర్క్ అని చెప్పేసి ఒక ఏజెంట్ ఏ అనమాట. దాన్ని ఓపెన్ చేశారు, రిలీజ్ చేశారు. ఇది మిగతా వాటిలా కాదు. ఇది అంటే వాళ్ళు టాస్క్ ని ప్లాన్ చేస్తుంది, డిసైడ్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అంటే కాంప్లెక్స్ టాస్క్ ని కూడా ప్లాన్ చేయటం, డిజైన్ చేయటం, ఎగ్జిక్యూట్ చేసింది అనమాట. స్ట్రైట్ అవే ఐటీ ఎంప్లాయ్ రీప్లేస్మెంట్ టూల్ ఇది. ఇప్పుడు దాకా వాళ్ళకి సపోర్ట్ చేసుకునే టూల్స్ ఉన్నాయి, లేదా ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ఉన్నాయి. ఇది ఎట్లా కాదు, వాళ్ళని రీప్లేస్ చేసే టూల్ అనమాట. అంటే సింపుల్ చెప్పాలంటే ఇది క్వశ్చన్ ఆన్సర్ చేయడం కాదు, టాస్క్ ని పర్ఫామ్ చేస్తుంది హ్యూమన్ ఎర్రర్స్ లేకుండా, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా. అంటే సింపుల్ చెప్పాలంటే డాక్యుమెంటేషన్, ఎనాలిసిస్, రిపోర్టింగ్ అండ్ టెస్టింగ్ అండ్ కంప్లైంట్స్, కోఆర్డినేషన్, అన్ని టాస్క్ మొత్తం చేసే ఒక టూల్ అనమాట. సింపుల్ చెప్పాలంటే ఎంప్లాయ్ తీసుకునే బదులు దీన్ని తీసుకుంటే సరిపోతుంది. అందుకని 100 మంది ఎంప్లాయ్ దగ్గర 2 ఎంప్లాయీస్ తోటి ఈ టూల్ పెట్టుకుని మనం చేసుకోవచ్చు అనమాట. సింపుల్ చెప్పంటే 100% కోడింగ్ ని ఆటోమేషన్ చేసే టూల్ అనమాట ఇది. సో న్యాచురల్ గానే అసిస్టెంట్ దగ్గర నుంచి రీప్లేస్మెంట్ ఫస్ట్ టైం ఐటీ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం. ఇప్పుడు దాకా అసిస్టెంట్ కోసం ఏ టూల్స్ వచ్చినాయి, ఇప్పుడు లేదు, రీప్లేస్మెంట్ డైరెక్ట్ గా. అందుకని ఇంకా టీంలో 100 మంది 200 మంది ఉండరు ఇక ముందు రోజుల్లో. ఈ టూల్స్ ఉంటే జాబ్స్ ఎక్కువ అవుట్సోర్స్ రావుగా, ఇంటర్నల్ గానీ చిన్న చిన్న డివిజన్లు మెయింటైన్ చేసే స్థాయికి వచ్చింది అనమాట. పర్టికులర్ డేటా అనలిటిక్స్, లీగల్ రిపోర్టింగ్, వీటన్నిటికీ చాలా ప్రాబ్లం అనమాట. సో ఇది ఉండటం వల్ల ఏంటంటే ఐటీ స్పెండింగ్ తగ్గిపోద్ది ఆటోమేటిక్ గా. ఇప్పుడు దాకా ట్రెడిషనల్ కూడా ఐటీ బిల్డింగ్ మోడల్స్ అన్ని రీడెఫైన్ కాకపోతుంది అనమాట. అందుకని ఇప్పుడున్న కంపెనీస్ ఎన్ని సర్వే అవుతాయో, ఎన్ని లాంగ్ టర్మ్ ఉండిపోతే మనకు తెలియదు అనమాట. ఇవి మొత్తానికైతే గ్లోబల్ మార్కెట్స్ మొత్తం నెగిటివ్ రియాక్ట్ అయినాయి. అండ్ అన్ని దేశాల్లో అన్ని స్టాక్స్ కొలాప్స్ అవుతున్నాయి. అండ్ ఇండియాలో కూడా ఈ రోజు ఆల్మోస్ట్ 6% దాకా ఇంట్రాడేలో డ్రాప్ అయింది అనమాట. అండ్ ఇండియాలో ఏ కంపెనీస్ దీని ద్వారా ఎఫెక్ట్ కాబోతున్నాయి అంటే, అండ్ ఒకటి టాటా కన్సల్టెన్సీ వాళ్ళది ఏ ఆటోమేషన్ టూల్స్ ఉంది వాళ్ళ దగ్గర. టాటా వాళ్ళు కూడా చాలా ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు రొటీన్ కోడింగ్, టెస్టింగ్, డాక్యుమెంటేషన్ వీటన్నిటి కోసం టూల్ డెవలప్ చేసుకున్నారు, అవి ఎఫెక్టివ్ అవుతాయి. అండ్ ఇన్ఫోసిస్ వాళ్ళ దగ్గర రిపిటేటివ్ ఐటీ కన్సల్టెన్సీ టాస్క్ కోసం ఒకటి ఉంది, ఏ సబ్స్టిట్యూషన్ అనమాట, వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు స్టాకింగ్ దగ్గర హెవీ ప్రాజెక్టుల కోసం ఏ టూల్స్ వాడుతున్నారు, వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. హెచ్ఎల్ టెక్నాలజీలు ఇన్ఫ్రాంట్ అప్లికేషన్ సపోర్టెడ్ టూల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. టెక్ మహీంద్రా దగ్గర టెలికామ్ అండ్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఎల్ఎన్టీ మైంట్రీ వాళ్ళు అనలిటిక్స్, రిపోర్ట్ అండ్ డెవలప్మెంట్ టూల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఎంపసిస్ వాళ్ళు పర్సిస్టెంట్ సిస్టమ్, క్లయింట్, కోపోర్స్, అరుణ్ ప్రో సొల్యూషన్స్, ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజ్, ఒకళ్ళే కాదండి, మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీలో అన్ని ట్రెడిషనల్ బిజినెస్ మోడల్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. అంటే స్టార్ట్అప్ కంపెనీస్ కి మాత్రం చాలా అడ్వాంటేజ్ అనమాట దీనివల్ల. ఎందుకంటే లేటెస్ట్ గా వస్తున్నారు కాబట్టి ఏ టూల్స్ మాక్సిమం వాడతారు. అందుకని ట్రెడిషనల్ గా ఇప్పుడు దాకా రన్ అవుతున్న బిజినెస్ మోడల్ కి స్ట్రైట్ అవే ఛాలెంజెస్ అనమాట. మొత్తానికి ఏఐ సపోర్ట్ చేసే స్టేజ్ దగ్గర నుంచి రీప్లేస్మెంట్ చేసే స్టేజ్కి ఎదిగింది. అండ్ సింపుల్ చెప్పాలంటే ఏఐ కనుక డీప్ సీ కనుక ఎలాంటి ప్రకంపనలు ఇచ్చిందో, ఐటీ ఎంప్లాయీస్ కి ఇప్పుడు యాంథ్రోపిక్ వాళ్ళ ఏఐ ఏజెంట్ ఏదైతే రిలీజ్ చేశారో క్లాడ్ కోవర్క్ ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తాయి. దాంతో వరల్డ్ వైడ్ గా ప్రకంపనలు బిగిన్ అవుతాయి. సార్ అదేవిధంగా మన ఇండియాలో ఆరకిల్ కంపెనీ నుంచి కూడా దాదాపు 30,000 మందిని లే ఆఫ్ చేస్తున్నట్లుగా కూడా ఒక న్యూస్ ఒకటి వచ్చింది, చదువుతాను. ఐటీ రంగంలో పెను ప్రకంపనలో ఆరకిల్లో ఒకేసారి 30,000 మందిపై వేటు, ఏఐ కోసం భారీగా ఖర్చు, నిధుల కొరత, రుణాలు ఇచ్చేందుకు అమెరికా బ్యాంకుల వెనకడుగు, ఓపెన్ ఏఐ ఒప్పందంతో అంతా తలకిందులు, ఉద్యోగుల తొలగింపు ద్వారా దాదాపు $10 బిలియన్ ఆదా, హైదరాబాద్, బెంగళూరు ఉద్యోగుల పైన వేటు అంట. ఏంటి సార్ అసలు? అంటే బేసికల్ గా ఇప్పుడు లాస్ట్ 9 నెలల్లో చూసుకుంటే ఇండియాలో రిక్రూట్మెంట్ ఏం జరగట్లేదు పెద్ద హెవీగా. పెద్ద స్టార్ట్అప్ కంపెనీస్ అవి తీసుకుంటున్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా ఏమవుతుందంటే వాళ్ళు అందరూ ఏఐ మీద విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. ఏఐలో ఉన్న బ్యాడ్ థింగ్ ఏంటంటే అది డిప్రిషియేషన్ ఇయర్లీ 20% అవుద్ది. అంటే వాళ్ళు ఏ సర్వర్లు తీసుకున్నా సరే విత్ ఇన్ 5 years కే జీరో అయిపోద్ది వాటి వాల్యూ. ఇన్వెస్ట్మెంట్ హెవీగా చేయాలి. ఇప్పటికే అమెరికాలో లేదు, ప్రతి కంపెనీ దారుణంగా, అంటే టెక్ వరల్డ్ లోనే ద బిగ్గెస్ట్
ఫండ్ రైజింగ్ అంటే 2025 అండి. అందరూ ఏఐ మీద భారీ లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే చివరికి అక్కడ అమెరికన్ బ్యాంకులు కూడా వెనకడికి ఎత్తున్నాయి ఏఐ మీద లోన్లు ఇవ్వడానికి ఫర్దర్ గా. ఇప్పుడు అరకిల్లో ఏం చేస్తున్నారంటే వర్క్ హెవీగా వస్తుంది వాళ్ళకి, దాంతో ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఎంప్లాయీస్ మీద టార్గెట్ పెడుతున్నారు. సో మిడిల్ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ 30,000 మందిని పీకేస్తున్నారు. అదే టైంలో 4.5 lakhs crore అప్పు రెడీ అవుతున్నారు. 4 లక్షల కోట్ల అప్పు అండి. జస్ట్ 4 కాదు, 4 లక్షల కోట్ల అప్పుకి అది రెడీ అవుతుంది అనమాట. బట్ వరల్డ్ వైడ్ గా అందరూ భారీగా ఎక్స్పాండ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ పోటీలో నేను వెనకబడిపోతానేమో అని భయం అనమాట. బట్ బిలీవ్ మీ నెక్స్ట్ ఐటీ వాళ్ళకి షాక్స్ అని లేదు. ఈ కంపెనీస్ లో ఏమైనా జరిగితేనే వస్తుంది నెక్స్ట్. ఎందుకంటే 2 big కంపెనీస్ అయిపోయినాయి ఇవన్నీ. ఒక ఎన్విడియా చూసి అనుకోండి 500 లక్షల కోట్ల కంపెనీ, యాపిల్ 350 లక్షల కోట్ల కంపెనీ, అన్ని పెద్ద పెద్ద అయిపోయినాయి. చిన్న ఇష్యూస్ వచ్చిన వాటిల్లో వరల్డ్ మొత్తం షేక్ అవుతుంది అనమాట అది. అంటే ముందు రోజుల్లో ఇక అమెరికాలో నుంచి ఈ ఫాంగ్ స్టాక్స్ లో నుంచి వచ్చే ఎఫెక్ట్ తోటి వరల్డ్ మొత్తం ఇదైపోతుంటుంది అనమాట. ఇప్పటికే బియాండ్ అమెరికాలో ఈ టాప్ స్టాక్ వదిలేస్తే అన్ని 5 years లోలో ఉన్నాయి ప్రతి స్టాక్ కూడా. ఈవెన్ ఎస్ఏపి ఈఆర్పి సాఫ్ట్వేర్ వరల్డ్ లో 1 of the బెస్ట్ లీడింగ్ సాఫ్ట్వేర్, అది కూడా 4 years లోలో కూర్చుంది వెళ్ళి. అందుకని ప్రతి సాఫ్ట్వేర్ ఎఫెక్ట్ అవుతుంది కోడింగ్ సీట్ వల్ల. ఏదైనా సరే మొత్తం రీడిజైన్ చేయాల్సి వస్తుంది ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని కూడా ముందు రోజుల్లో. అంటే కోడింగ్ అనేది కమోడిటీ అయిపోయింది. ఇంకా దాని గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఇంకా. ఎందుకంటే మిషనే కోడ్ చేస్తుంది అంతా, మిషనే టెస్ట్ చేస్తుంది, మిషనే టాస్క్ ఫ్రీ చేస్తుంది. మనం చేయాల్సింది వాడుకోవటమే, దాన్ని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది అనమాట. అందుకని ముందు రోజు ఏంటంటే ప్రతి ఇండస్ట్రీకి ఏ యాడ్ అవుద్ది. అంటే ఇప్పటి నుంచి ఐటీకి సపరేట్ ఎంప్లాయ్ అవసరం లేదు. మీరు అగ్రికల్చర్ అనుకోండి, మీరు ఏజీబీఎస్సీ చదువుకొని ఐటీ చూసుకుంటే చాలు, మీరు రెలవెంట్ ఏజెంట్ ద్వారా మీరు వర్క్ చేయించుకోవడమే. మెడికల్ ఎంబీబీఎస్ ఉండి ఏ ఏజెంట్ వర్క్ చేయించుకోవడమే. లాయర్ ఇట్లా అనమాట. ప్రతి ఇండస్ట్రీ డొమైన్ స్పెషలిస్టులు వస్తారు ఇప్పుడు ముందు రోజుల్లో. కోడింగ్ కంటూ ఇంకే ఉండరు. ఎందుకంటే కోడింగ్ అనేది కమోడిటీ అయిపోయింది ఆటోమేటిక్గా. మిషన్ చేసి పెడితే ఆ పని చేయడానికి నువ్వు అవసరం లేదు. సో మొత్తానికి దగ్గర ఒక 30 నుంచి 25 సంవత్సరాల వైభవాన్ని కూడబెట్టుకున్నటువంటి ఐటీ రంగానికి ఇంకా రాబోయే రోజుల్లో ఈ వచ్చే రకరకాల ఏఐ టూల్, యాంథ్రోపిక్ టూల్స్ తో కొంత గడ్డు కాలం ఎదుర్కోబోతుందని చెప్పుకోవచ్చు. అంటే మనం అంటే మార్పు అనేది ఖచ్చితం, అది అందరూ దాన్ని అడాప్ట్ చేసుకుంటే ముందుకెళ్ళాలా. కాబట్టి ఆ స్పీడ్ కి ఇండస్ట్రీ భయపడుతుంది. కీబోర్డ్ ఆడాం ఫోన్ లో, మనం కీ దగ్గర నుంచి మన 40 కీబోర్డ్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద స్క్రీన్స్ వచ్చినాయి కదా. అంటే నిరంతరం మనిషి అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కంపెనీ వాళ్ళు అడాప్ట్ చేయలేదు అనుకోండి, జీరో అయిపోతున్నాయి. ఇది కూడా అంతే, టెక్నాలజీ కొత్త వచ్చినప్పుడు వీళ్ళు అడాప్ట్ అవుతూ పోతాం అంతే. అడాప్షన్ లేకపోతే జీరో అయిపోతాయి. టెక్నాలజీ ఇంకా తొందరగా జీరో అయిపోతాయి. ఎందుకంటే సింగిల్ డేకి 20% పడుతుంది ఈ రోజుల్లో. 5 days చాలు గట్టిగా మార్కెట్ వర్స్ట్గా ఉన్నప్పుడు, మళ్ళీ రికవర్ అవ్వాలి ఈజీగా. అందుకని టూ మచ్ డేంజరస్ సిచ్యువేషన్ లో ఉంది ఐటీ ఇండస్ట్రీ. చూడాలి ఎలా అడాప్ట్ చేస్తారు, ఎలా ముందుకు పోతారండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపొద్దున ఈ ఏఐని కూడా ఇంప్లిమెంటేషన్ చేసేది వాళ్ళే. ఎంప్లాయీస్ తగ్గించవచ్చు, పెంచవచ్చు, వేరే సంగతి అదంతా. బట్ దాన్ని ఎవరు ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే ఐటీ వాళ్ళే కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఇన్ని సంవత్సరాలు మేము పెట్టిన ఐటీ ఇండస్ట్రీ మేము పెట్టిన ఖర్చులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అనమాట. ఎందుకంటే ఆ టూల్ డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తుంది వీళ్ళని. ఏదైనా కానీ క్లయింట్ అయితే బార్గెన్ చేస్తారు, బిల్లింగ్ ఇంకా బాగా తగ్గిపోద్ది, కొత్త ఎంప్లాయీస్ అవసరం లేదు, ఉన్న ఎంప్లాయీస్ అయితే వర్క్ చేయించుకుంటూ ఉంటారు, కొత్త అడ్వాన్స్ టూల్స్ అయితే ఇంకా ముందు రోజులు రాబోతుంటాయి. కాబట్టి ఆ ఏరియాలో ఇక జాబ్స్ టూ మచ్ క్రియేట్ అవ్వవు. అందుకని ఇండియా వాళ్ళు సంవత్సరానికి 18 లక్షల బీటెక్ సీట్లు ప్రొడ్యూస్ చేయడం అవసరం అంటే అచ్చం కోడింగ్ కోసం అయితే ఖచ్చితంగా అవసరం లేదు. వాళ్ళు కొత్త అడాప్ట్ అవ్వాల్సింది. February 14th నుంచి 16th వరకు 3 days డైలీ 2 hours చొప్పున ఆన్లైన్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ వెబినార్ జరుగుతుంది. సో మీరు ఎవరైనా మార్కెట్కి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా, ఆల్రెడీ పోర్ట్ఫోలియో బాగా బ్లీడ్ అవుతూ సేఫ్టీగా సెక్యూర్గా లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేద్దామన్నా కూడా ఈ ప్రోగ్రామ్ మీకు బాగా యూజ్ అవుతుందండి. దీంట్లో ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వీటిని ఎలా ట్రాక్ చేసుకోవచ్చు, బెస్ట్ వాటిని ఎలా పిక్ చేసుకోవచ్చు, లాంటి టెక్నిక్స్ నేర్పుతారు. టోటల్ ప్రోగ్రామ్ వచ్చి 6 hours ఉంటుంది. డైలీ 2 hours చొప్పున 3 days ప్రోగ్రామ్ అనమాట ఇది. సో February 14th నుంచి 16th వరకు ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేయడం వల్ల మా టీం వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు మీకు ఎన్రోల్మెంట్కి. థ్యాంక్ యూ.